ఆల్రెడీ 1971 రిపీట్ అయింది అనుకోవచ్చు. పాకిస్తాన్ వీక్గా ఉంది, ఐఎస్ఐ కొంచెం దెబ్బతిని ఉంది. ఈ టైంలో భారత్కి కూడా బలూచీలు పిలుపునిస్తూ ఉన్నారు. ఆగస్ట్ 11th మా ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్కి మీరేమన్నా వచ్చి అడ్డంకులు పెట్టినా, ఆబ్స్టికల్స్ పెట్టినా నమస్తే. పాకిస్తాన్ తీవ్రమైనటువంటి సంక్షోభంలో ఉన్నట్టు కనబడుతోంది. ప్రస్తుతం బలూచిస్తాన్ ఇప్పటికే 2-3 సార్లు స్వాతంత్ర్యం ప్రకటించుకుంది. తాజాగా ఆగస్టు 11న మేము ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటాం అని కూడా ప్రకటించింది. అంటే ఇక మీదట మేము పాకిస్తాన్లో మేము అంతర్భాగం కాదని చెప్పి అంతర్జాతీయ సమాజానికి ఒక క్లియర్ కట్ మెసేజ్ అయితే బలూచిస్తాన్ ఇచ్చేసింది. బలూచిస్తాన్ పాకిస్తాన్ టోటల్ ఎంటైర్ భూభాగంలో సుమారు 44% బలూచిస్తాన్ ప్రావిన్సీ ఉంది. అంటే పాకిస్తాన్లో సగం ముక్క ఎగిరిపోయినట్టుగానే. మరోపక్క పిఓజేకేలో కూడా తీవ్రమైనటువంటి గతంలో ఎన్నడూ కనీ విని ఎరిగిన చూడనటువంటి రీతిలో ప్రొటెస్ట్లు, అల్లర్లు జరుగుతున్నాయి. వాళ్ళు కూడా పాకిస్తాన్ నుంచి విడిపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత్కి కూడా బలూచీలు పిలుపునిస్తూ ఉన్నారు. మాకు మద్దతు ఇవ్వండి, మమ్మల్ని గుర్తించండి, మాదొక ప్రత్యేక దేశంగా గుర్తించండి అని చెప్పి బలూచీలు భారతదేశాన్ని అభ్యర్థిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో భారతదేశం ఏం చేయబోతోంది? ఇప్పటికే పాకిస్తాన్ దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ అల్లర్లు, నిరసనలు ప్రతి చీమ చిటుకుమన్నా కూడా దీన్ని భారతే ముందుండి ప్రోత్సహిస్తోంది. వాళ్ళే ఫండింగ్ చేస్తున్నారు, లేకపోతే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ దీన్ని ఈ ముందుండి నడిపిస్తున్నారని చెప్పి ఇప్పటికే భారత్ పైన చాలా నిందలు వేస్తోంది పాకిస్తాన్. ఒక విధంగా మరికొంతమంది అంటున్నారు భారత్పై యుద్ధం చేయడానికి కూడా ఆసిమ్ మునీర్ ప్రిపేర్ అవుతున్నాడని చెప్పి చర్చలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో బలూచిస్తాన్లో ఏం జరుగుతోంది, సింధులో ఏం జరుగుతోంది, పిఓజేకేలో ఏం జరుగుతుంది, ఈ ఎంటైర్ ఎఫెక్ట్ రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతోంది, ఈ అంశాల గురించి కూలంకషంగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నాతో జాయిన్ అవుతున్నారు మా రీసెర్చ్ అనలిస్ట్ ఆదిత్య కృష్ణ గారు. ఆదిత్య గారు నమస్తే. నమస్తే. ఇది గతంలో కూడా వాళ్ళు ప్రకటించుకున్నారు. అక్కడ 3-4 సంస్థలు పనిచేస్తున్నాయి వాళ్ళ బలూచీల యొక్క స్వాతంత్ర్యం కోసం. బిఎల్ఎఫ్ బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ ఒకటి ఉన్నట్టుంది, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఉంది ప్రధానంగా. ఇప్పుడు వాళ్ళు ఇండిపెండెన్స్ డే కూడా ప్రకటించేసుకున్నారు, పేరు కూడా ప్రకటించేసుకున్నారు, జెండాలు అన్నీ కూడా వాళ్ళు ప్రకటించేసుకున్నారు. ఏది మహరంగ్ బలూచ్ లాంటి ఒక గొప్ప యాక్టివిస్ట్ని లైఫ్ సెంటెన్స్ వేసిన తర్వాత వీళ్ళు మరింత పట్టుదలగా దీన్ని ముందుండి తీసుకెళ్తున్నారు. సో ఇప్పుడు ఏం జరగబోతోంది? ఇప్పుడు భారతదేశానికి ఒక ట్రిక్కీ సిచ్యువేషన్ ఇది. వాళ్ళని గుర్తించాలా, గుర్తించకూడదా, సపోర్ట్ చేయాలన్నా, సపోర్ట్ చేయకూడదా, ఏంటి సిచ్యువేషన్? సో కరెక్ట్ అండి. పాకిస్తాన్ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎప్పుడు ఇన్నాళ్ళు లేనటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు ఉంది. సో ఒకవైపు మీరు కరెక్ట్గా మెన్షన్ చేశారు, బలూచిస్తాన్ వాళ్ళు ఆగస్ట్ 11th వాళ్ళ ఇండిపెండెన్స్ డే అని ప్రకటించుకోవడం. అది కూడా ఆ డేట్ ఎందుకు అంటే ముఖ్యంగా 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆస్పెక్ట్ ఏంటంటే 1947లో కూడా ఆగస్ట్ 11th వాళ్ళ ఇండిపెండెన్స్ డేగా వాళ్ళకుండా అప్పట్లో ఉండే ఖాన్, సో ఆయన కలాత్ అనే వాళ్ళ రీజన్ని. సో వాళ్ళ ఖాన్ అప్పట్లో ఏమన్నారు, ఇక్కడ పార్టీషన్ ఆఫ్ భారత్ పార్టీషన్ జరుగుతుండగా వాళ్ళు అప్పట్లో మేము ఇండిపెండెంట్గా ఉంటాం, మేమే పాకిస్తాన్తో గెలవమన్నట్టు అన్నారు. 1948 ఆ టైంలో బలవంతంగా పాకిస్తాన్ వాళ్ళు వెళ్ళి బలూచిస్తాన్ని బై ఫోర్స్ వాళ్ళు అక్సీడ్ చేసుకున్నారు. సో అప్పటి నుంచి కూడా బలూచిస్తానీస్లో ఉండేది ఇది, దట్ మమ్మల్ని బలవంతంగా తీసుకున్నారు, మేము ఒప్పుకోలేదు ఇది అని. సో ఆ డేట్ వాళ్ళు ప్రకటించుకున్నటువంటి ఇండిపెండెన్స్ డే ఆగస్ట్ 11th of 1947. సో అదొక వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. దీంతో పాటు రెండో ఆస్పెక్ట్ ఏంటంటే పిఓజేకేలో పాకిస్తాన్ వాళ్ళు మరి వాళ్ళ ఇష్ట ప్రకారం ఏదో ఎలక్షన్స్, సోకాల్ ఎలక్షన్స్ ఏదో చేసుకుంటున్నారు. దాంట్లో టర్న్అవుట్ అనేది లేదు. అక్కడ మోస్ట్ పాపులర్ పార్టీ అది జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ అనే పార్టీని ఎనివే బ్యాన్ చేసేశారు. సో అందుకని వాళ్ళు కూడా అది ఫేర్ కాదన్నారు. దానిపైన ఇంకోటి తెలిసిందే, పిఓజేకేలో దాదాపుగా 53 అసెంబ్లీ సీట్లలాగా వాళ్ళు పెట్టుకున్నారు. ఆ 53 సీట్లలో కూడా అక్కడ వింత ఎసెన్షియల్ ఏంటంటే దాంట్లో ఒక 12 సీట్లు వాళ్ళు రెఫ్యూజీ కన్స్టిట్యుయెన్సీస్ అన్నారు. ఆ రెఫ్యూజీ కన్స్టిట్యుయెన్సీస్ ఉన్నది మళ్ళీ పిఓజేకేలు కాదు, అవన్నీ ఉన్నవి బై అండ్ లార్జ్ ఇస్లామాబాద్ చుట్టూతా, అంటే పంజాబ్ చుట్టూతోనే ఉంటాయి. సో అది కూడా ఈ పిఓజేకే వాళ్ళు అనేది ఏంటంటే, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ డోంట్ భారత్కి బిలాంగ్ అవుతాం, మీకు బిలాంగ్ అయ్యే మనుషులం కాదు. రెండోది బిలాంగ్ అయ్యామే అనుకుంటే దాంట్లో 12 సీట్లు మీరు కూర్చొని మీరు అన్ని ఓవర్ రూల్ చేయడం ఏంటి, అది కుదరదు ఇట్లా అని. ఇంకోటి అఫ్ కోర్స్ మంగళా డ్యామ్ అనేది పిఓజేకేలో ఉంది, కానీ ఎలక్ట్రిసిటీ బెనిఫిట్స్ మొత్తం పంజాబ్ ప్రావిన్స్ ఆఫ్ పంజాబ్ ఏరియా ఆఫ్ పాకిస్తాన్ వాళ్ళు బెనిఫిట్ వస్తుంది. అట్లాగే ఫుడ్ అయినా, రీసోర్సెస్ అయినా ఏవైనా కూడా ఇక్కడ నుంచి తీసుకుని అక్కడ ఇవ్వడమే కానీ వాళ్ళకి ఏం బెనిఫిట్ లేదు. సో వాళ్ళు కూడా అంటున్నారు, మీ రేషన్స్ ఏమక్కర్లేదు, మేము శ్రీనగర్ నుంచి తెచ్చుకుంటాం, మీరు బార్డర్ ఓపెన్ చేయండి అంటారు. సో ఇది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. దానివల్ల ఏంటంటే అక్కడ ఎలక్షన్స్ అనేది సరిగ్గా అనేవి జరగలేదు. ఎలక్షన్స్ కూడా 3 భాగాలుగా చేశారు. ఫస్ట్ ఫేజ్ July 27th,
రెండో ఫేజ్ వచ్చేసరికి August 2, మూడోది August 10 కొన్ని రోజుల్లో ఉంటుంది. సో ఇప్పుడు దీంట్లో ఆల్రెడీ ముజాఫరాబాద్, మీర్పూర్ అయిపోయింది. లాస్ట్ పూంచ్కి వచ్చేసరికి August 10 వాళ్ళు చేస్తారు. సో August 10 అక్కడ ఎలక్షన్స్ అయిపోయిన మరుక్షణం August 11 మీరు చూస్తే వీళ్ళు డిక్లేర్ చేసుకున్నారు ఇండిపెండెన్స్. సో ఎసెన్షియల్లీ ఇది కూడా లింక్ అవుతుంది. సో ఇది కూడా ఒక సమ్ లెవెల్ ఆఫ్ లింకింగ్ అనేది ఉంది. అండ్ ఇప్పుడు బలూచిస్తాన్ వాళ్ళు ప్రకటించేది ఏంటంటే, మా టెరిటరీ మీద మాకు 85% కంట్రోల్ ఆల్రెడీ వచ్చేసింది, ఇది మా నేషనల్ యాంథమ్, ఇది మా దగ్గర మా కంట్రోల్ అనేది ఉంది, మా ఫ్లాగ్ అనేది ఇది, ఇవన్నీ వాళ్ళు చెప్పుకొని డిక్లేర్ చేసుకొని, దానిపైన మీరు చూస్తే ఇజ్రాయెల్ నుంచి కూడా వాళ్ళు ఐ థింక్ వన్ ఆఫ్ దర్ మీడియా పర్సనల్ ఒకళ్ళు అన్నారు దట్ రికగ్నైజ్ చేయాలన్నట్టు ఒక మాట వచ్చింది. అది కూడా వాళ్ళు మీరియార్ బలోచ్ అని వాళ్ళ రిప్రజెంటేటివ్ అది ట్విట్టర్లో కూడా పెట్టారు, అవన్నీ చూపించుకుంటున్నారు. సో August 11 ఇది ఇండిపెండెన్స్ డిక్లరేషన్ చేయడానికి ఇంకోటి మీరు చూస్తే ఇంట్రెస్టింగ్, వాళ్ళు అన్నారు August 14 పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళ ఇండిపెండెన్స్ అంటున్నారు, August 11 మా ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ కి మీరేమన్నా వచ్చి అడ్డంకులు పెట్టినా, ఆబ్స్టికల్స్ పెట్టినా August 14 మీరు కూడా చేయడానికి లేకుండా మేము చూస్తాం అన్నట్టు ఒక స్టేట్మెంట్ కూడా వచ్చింది. సో ఇది అగ్రెసివ్ మూవ్మెంట్ లో వెళ్తున్నారు. సో ఇవన్నీ కూడా బ్యాక్ డ్రాప్ చూడాలి. బ్యాక్ డ్రాప్ కూడా న్యాచురల్ గా ఇరాన్ యుఎస్ వార్ జరుగుతుంది. అండ్ బలూచిస్తాన్, పాకిస్తాన్ లో మీరు అన్నట్టు ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ పాకిస్తాన్ ఇస్ బలూచిస్తాన్. దాంట్లో ఉన్న కాపర్ రిసోర్సెస్, న్యాచురల్ గ్యాస్, గోల్డ్ ఇవన్నీ ఉన్నది కూడా బలూచిస్తాన్ లో. అవన్నీ క్లెయిమ్ చేసి తీసుకునేది ఇస్లామాబాదే, పంజాబ్ వాళ్ళు తీసుకుంటున్నారు. సో ఎసెన్షియల్లీ ఇక్కడ ఇరాన్ వార్ అప్పుడు కూడా మీరు చూస్తే చాలా మూవ్మెంట్ ఆఫ్ అమ్యునిషన్ పెరుగుతుంది. సో దాంతోపాటు ప్రొపగాండా గేమ్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది బలూచిస్తాన్. సో ఇది ఒక మేజర్ ఇష్యూ. అట్లాగే పిఓజేకే కూడా బాగా సివిల్ అండ్రెస్ట్ ఎక్కువ ఉంది. ఒక మూడో వైపు మీరు చూస్తే సో నార్త్ లో పిఓజేకే ఇష్యూ ఉంది వాళ్ళకి, అండ్ సౌత్ లో వచ్చేసరికి మీకు బలూచిస్తాన్ మేజర్ ఇష్యూ ఉంది. అట్లాగే నార్త్ వెస్ట్ మీరు చూస్తే వాళ్ళకి నార్త్ వెస్ట్ ఫ్రంటియర్ ప్రావిన్స్ ఆర్ ఖైబర్ పఖ్తుంఖ్వా, అక్కడ కూడా తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్ వాళ్ళు కూడా చాలా దాడులు చేస్తున్నారు, చాలా ఆర్మీతో కాంబాట్ జరుగుతుంది. సో పాకిస్తాన్ ఇంటర్నల్ గా చాలా డిస్టర్బెన్సెస్ లో ఉంది. పాసిబుల్లీ దీని వల్లనే ఇప్పుడు ఈ మధ్య రూమర్స్ కూడా వస్తున్నాయి ఆసిమ్ మునీర్ చిన్నగా టేక్ ఓవర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు పాకిస్తాన్ అని. ఇంకోటి మొన్ననే ఒక న్యూస్ వచ్చింది దట్ 250 చైనీస్ హోవిట్జర్స్ ని వాళ్ళు భారత్ బార్డర్ దగ్గరికి, భారత్ అంటే ఇండియా, ద ల్యాండ్ ఆఫ్ ఇండియా, ఆ బార్డర్ దగ్గరికి వాళ్ళు 250 హోవిట్జర్స్ ని అక్కడ పొజిషన్ చేసుకున్నారని కూడా న్యూస్ వచ్చింది. ఆపరేషన్ సింధూర్ అప్పుడు కూడా ఉంది కానీ, బట్ ఎసెన్షియల్లీ 250 అంటే ఇట్స్ అ వెరీ బిగ్ ప్రొవోకేటివ్ థింగ్. దానికి కూడా మనం కూడా చేస్తున్నాం, మనం కూడా మిలిటరీ ఎక్సర్సైజ్ చేయటం, మనం ఏరియల్ ఎక్సర్సైజ్ చేయటం, యాంటీ డ్రోన్ యాక్టివిటీ ఎక్సర్సైజ్ చేయడం, ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఇవన్నీ సినారియోలో చూడాలి. దీంట్లో ఐ థింక్ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇక్కడ ఏంటంటే, యునైటెడ్ స్టేట్స్ అనేది చెప్పేటట్టు చాలా మటుకు పాకిస్తాన్ అనేది నడుస్తుంది, కానీ అట్ సమ్ లెవెల్ మీరు చూస్తే ఇప్పుడు అల్ జజీరా కూడా పిఓజేకేలో బ్యాన్ చేశారు. అల్ జజీరా కూడా కొంచెం పిఓజేకేని కొంచెం పాకిస్తాన్ నుంచి సెగ్రిగేట్ చేసి మాట్లాడటం, అక్కడ ఉండే అన్రెస్ట్ మొత్తం చూపించడం, ఇవన్నీ చేస్తున్నారు. సో ఫారిన్ మీడియా బ్యానింగ్ కూడా పాకిస్తాన్ చేస్తున్నది. సో ఎసెన్షియలీ గ్లోబల్ ఎకో సిస్టమ్ ఏముందో అది కూడా ఫర్ సమ్ రీజన్ పాకిస్తాన్ లో పిఓజేకి, బలూచిస్తాన్కి వ్యతిరేకంగా మాట్లాడటం, అంటే వ్యతిరేకం అంటే వాళ్ళకి వ్యతిరేకం కాదు, పాకిస్తాన్ వ్యతిరేకంగా పిఓజేకి అని, బలూచిస్తాన్ పాకిస్తాన్ నుంచి విడిగా మాట్లాడే ప్రయత్నాలు మీడియా అనేది చేస్తున్నది. అంటే టు సమ్ ఎక్స్టెంట్ యుఎస్ కూడా మేబీ పాకిస్తాన్తో దాన్ని యూజ్ అయిపోయి, అండ్ ఇంకోటి మనకు తెలిసిందే బలూచిస్తాన్ మీద చాలా ఎంఫసైజ్ చేసేది చైనా, ఎందుకంటే చైనాలో సిపెక్, చైనా పాకిస్తాన్ ఎకానమిక్ కారిడోర్ అనేది టర్మినేట్ ఎండ్ అయ్యేది బలూచిస్తాన్లోనే గ్వాదర్ పోర్ట్ దగ్గర ఎండ్ అవుతుంది. సో ఎసెన్షియలీ ఇరాన్ వార్ అంతా కూడా బలూచిస్తాన్ బేస్ మీద కూడా చాలా జరుగుతున్నది త్రూ చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ ఇంటూ ఇరాన్. దీని వల్ల కూడా కొంచెం యూఎస్ డెఫినెట్ గా ట్రిగర్ అయ్యి, దానివల్ల చైనాకు ఒక లెసన్ నేర్పించాలంటే పాకిస్తాన్ ల్యాండ్ వాడుకుంటున్నారు కాబట్టి వీ షుడ్ సర్టెన్లీ సెపరేట్ బలూచిస్తాన్ అనే అటువంటి ఆలోచన విధానం కూడా యుఎస్ లో వస్తూ ఉండుండొచ్చు. దానివల్ల ఇజ్రాయెల్ కూడా కొన్ని స్టేట్మెంట్స్, కొంచెం ప్రో బలూచిస్తాన్ స్టేట్మెంట్స్ అనేవి వస్తున్నాయి. సో ఇది జరిగితే మాత్రం ఆదిత్య గారు, ఇప్పుడు దీని మీద డిఫరెంట్ థియరీస్ ఉన్నాయి. మీరు అన్నట్టుగా అమెరికా స్టాండ్స్ కూడా మారిందా, అమెరికా వైఖరి కూడా మారిందా బలూచిస్తాన్ విషయంలో? ఎందుకంటే వీళ్ళు డబుల్ గేమ్ ఆడుతున్నారు, వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. చైనా అటువైపు చైనాను వాడుకుంటూ, ఇటు అమెరికాను వాడుకుంటూ, వాళ్ళ దగ్గర నుంచి నిధులు తీసుకుంటూ, ఈవెన్ ఇజ్రాయెల్ ఇరాన్ విషయంలో కూడా పాకిస్తాన్ చేసింది అదే, దొంగ నాటకాలు ఆడుతూ చేసింది. బహుశా ఇది అమెరికా రిలీజ్ అయిందా, అందుకనే బలూచిస్తాన్ ఇప్పుడు గతంలో ఎప్పుడూ లేనంత గట్టిగా రైజ్ చేస్తూ ఉందా వాయిస్ అనేది, అది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. ఇంకొక థియరీ ఏంటంటే, రానే ఇదంతా చేయిస్తోంది, బలూచిస్తాన్ విడిపోతే పాకిస్తాన్లో సగం అంటే 2 ముక్కలు 50-50 2 భాగాలుగా విడిపోయినట్టే, కాబట్టి అజిత్ దోవల్ గారి మాస్టర్ ప్లాన్ అని రాన చేయిస్తోంది భారతదేశం. ఈవెన్ పాకిస్తాన్ వెర్షన్ కూడా అదే ఉంది. పిఓజేకేల అల్లర్లకి భారతే కారణము, బలూచిస్తాన్లో ఈ ఉద్యమానికి దీనికి కూడా భారత్ స్పాన్సర్ చేస్తోందని పాకిస్తాన్ కూడా అంటోంది. డిఫరెంట్ థియరీస్ ఉన్నాయి. ఇందులో ఎంతవరకు ఏది కాస్త
వాస్తవానికి దగ్గరగా ఉందనిపిస్తాం. అంటే సర్టన్ గా వన్ థింగ్ వీ కెన్ సే ఫర్ షూర్, యూఎస్ ఫర్ సమ్ రీజన్ పాకిస్తాన్ తో హ్యాపీగా లేరు. ఇన్ఫాక్ట్ మొన్న ఒక స్టేట్మెంట్ కూడా యూఎస్ లో ఉండే కొంతమంది ఇచ్చారు. ఏమన్నారంటే పాకిస్తాన్ వాళ్ళు మన డబ్బులు తీసుకొని మన లాజిస్టిక్ సపోర్ట్ తో వాళ్ళు ఇరాన్ కి సపోర్ట్ చేస్తారని ఒక మాట వచ్చింది యూఎస్ నుండి. జనరల్ గా ఇట్లాంటి లూజ్ స్టేట్మెంట్స్ రావు. అది అన్నారంటే ఎక్కడో కొంచెం కాన్ఫిడెన్స్ అనేది యూఎస్ కి పాకిస్తాన్ మీద పోతుంది, లేకపోతే దాని యూస్ఫుల్నెస్ కొంచెం తగ్గిపోయినట్టు భావిస్తుంది. టిష్యూ పేపర్ అది లేదా టాయిలెట్ పేపర్, అదే ఖవాజా ఆసిఫ్ అన్నట్టు. సో అట్లాంటిది ఒక డెఫినెట్ గా ఒకటి ఉంటుంది, ఒక ఇరిటేషన్ అనేది ఉంటుంది ఒకటి. సో దీనిపైన ఇంకోటి ఏంటంటే మనకి తెలిసింది ఏంటి, చైనా నుంచి బాగా ఫేవర్స్ తీసుకుంటుంది కాబట్టి మీరు అన్నట్టే ఇది కూడా యూఎస్ హ్యాపీగా ఉండదు. చైనాని చెక్మేట్ చేయాలంటే ఇరాన్ వాళ్ళు ఇంత ముందుకు వెళ్తుందంటే ఇన్ఫాక్ట్ షిప్పింగ్ రూట్స్ అన్ని ఆపినా కూడా, షిప్పింగ్ నేవల్ బ్లాకెట్స్ చేసినా కూడా చైనా నుండి పాకిస్తాన్ మీదుగా కూడా ఇరాన్కి చేరే కొన్ని రూట్స్ ఉన్నాయి. దాని ద్వారా కూడా కొన్ని అమ్యునిషన్స్ వెళ్తున్నాయని, దాని ద్వారా కూడా కొన్ని గుడ్స్ వెళ్తున్నాయని కూడా కొన్ని మాటలు వస్తున్నాయి. చాలా మటుకు కన్ఫర్మ్ కూడా అవుతున్నాయి, బై ల్యాండ్ వెళ్తున్నాయి ఇవన్నీ. ఇంకోటి ఒకటి ఏంటంటే మ్యారిటైమ్ కారిడోర్ ఉంటుంది ప్రతి దేశానికి కూడా. మ్యారిటైమ్ వైజ్ ఒక 12 నాటికల్ మైల్స్ దాకా దేశానికి సంబంధించి ఉంటుంది. సో ఇది కూడా కొంతమంది ఏమంటున్నారంటే ఇరాన్ నుంచి కొన్ని షిప్స్ 12 నాటికల్ మైల్స్ లోనే ఇట్లా వాళ్ళు చిన్నగా పాస్ అవుతూ ఇరాన్ దాటుకొని వాళ్ళు పాకిస్తాన్ ఎంటర్ అయ్యి అక్కడ నుంచి వాళ్ళు సీపెక్ కారిడోర్ మీద కూడా వెళ్తున్నారని కూడా కొన్ని ఉన్నాయి. సో డెఫినెట్ గా యూఎస్ అట్ సమ్ లెవెల్ ఇస్ నాట్ హ్యాపీ. సో వాళ్ళు బలూచిస్తాన్ విషయంలో సపోర్ట్ చేస్తే బలూచిస్తాన్ డెఫినెట్ గా బ్రేక్ అవుతుంది. రా సపోర్ట్ చేసే విషయంలో ఒక ఫ్యాక్ట్ ఏంటంటే రా ఏమి భారత్ నుంచి ఇప్పుడు దురంధర్ సినిమా లాగా అందరినీ ఇట్లా ప్యాక్ చేసి ట్రైన్ చేసి పంపించడం అన్నట్టు ఉండదు. చాలా మటుకు రా చేసేది ఏముంటుందంటే లోకల్ గా ఉన్నటువంటి యాంగ్విష్ ని ఇప్పుడు ఏ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అదే చేస్తుంది. ఇప్పుడు మనకి సిజేపీ ప్రొటెస్ట్లు జరిగాయి. ఇప్పుడు అదేమన్నా యూఎస్ సిఐఏ వాళ్ళు వచ్చి పర్సనల్ గా కూర్చొని తెల్లవాళ్ళు కూర్చొని చేస్తున్నారు, చేయట్లా. వాళ్ళు ఇవి ఏమున్నా కూడా ప్రజలలో ఉండే జెన్యున్ ఇష్యూస్ ఉంటాయి. నీట్ ఇష్యూ అనేది నీట్ లీకేజ్ వల్ల ఎవరు ఇబ్బంది పడలేదు, పడ్డారు. కానీ అవుట్ ఆఫ్ ప్రపోర్షన్ లోకి తీసుకెళ్లే దాంట్లో కొంచెం ఫారిన్ ఏజెన్సీస్ కూడా ఇన్వాల్వ్ అవుతాయి. లేకపోతే అన్ఎంప్లాయ్మెంట్ అన్న, పావర్టీ అని, ఇవన్నీ కావాలి, నిజంగా ఉన్న ఇవన్నీ ఇష్యూసే. కానీ ఫారిన్ ఏజెన్సీస్ దానికి అట్లాంటి జెన్యున్ ఇష్యూస్ని పట్టుకొని దానికి ఒక స్ట్రాంగ్ సిస్టమిక్ సపోర్ట్ ఇచ్చి దానికి రకరకాల ఫండింగ్ ఎఫ్సిఆర్ఎల్ ద్వారా ఫారిన్ కంట్రీలో ఉన్నా కూడా ఇది బైపాస్ చేసి చేయటాలు, ఎన్జిఓస్ ద్వారా, గ్లోబల్ మార్కెట్ ఫోర్సెస్ ద్వారా డబ్బులు పంపించేసి చేస్తారు. కానీ యాక్టింగ్ చేసేది ఎవరు? లోకల్ గా ఉండే వాళ్ళు, ఎవరెవరికి ఆవేదన ఉందో వాళ్ళే దిగుతారు దాంట్లో. వాళ్ళు కొంతమంది పొలిటికల్ మోటివేటెడ్ ఉంటారు, కొంతమంది జెన్యున్ గా వాళ్ళు కొంచెం ద్వేషంతో ఐడియాలజికల్ గా చేస్తారు, కొంతమంది జెన్యున్ గా నమ్మి చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో ఇప్పుడు సిజేపీ ప్రొటెస్ట్ లో అందరూ కూడా ఫారిన్ ఏజెన్సీలు కాదు, చాలా మంది దాంట్లో పిల్లలు కూడా, అమాయకులు కూడా ఉంటారు. అందుకనే అటువంటి పిల్లల మీద దాడి జరిగింది కాబట్టి ఫైనల్ గా ధర్మేంద్ర ప్రధాన్ జీ కూడా ఇట్ ఇస్ టైమ్ దట్ ఐ రిజైన్, ఇట్ ఇస్ టైమ్ దట్ ఇట్ ఇస్ యాక్సెప్టెడ్ అండ్ యాక్సెప్ట్ చేసి రిజిగ్నేషన్ ఇచ్చారు. అమాయకుల మీద కూడా దాడి జరగాల్సిందే, పోలీస్ లాఠీ చార్జ్ పడాల్సిన అవసరం వచ్చింది కాబట్టి ఫైనల్ గా ఇట్ ఇస్ అ బ్యాటిల్ దట్ వాజ్ లాస్ట్. పొలిటికల్ ఇంటర్నేషనల్ బ్యాటిల్ నుంచి ఒక లోకల్ బ్యాటిల్ లాగా మారింది కాబట్టి. అట్లాగే పాకిస్తాన్ లో కూడా బలూచిస్తాన్ ఇష్యూస్ లేవా? 100% ఉన్నాయి. వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యాక్వర్డ్ ఏరియాస్, 50% ఆఫ్ ద ల్యాండ్, 44-45% ల్యాండ్ ఉండి గోల్డ్, కాపర్, న్యాచురల్ గ్యాస్ ఇవన్నీ ఉండి ఇంకా బ్యాక్వర్డ్ గా ఉండటం. అక్కడ మొన్ననే ఒక వీడియో వచ్చింది, పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు వ్యాన్ మీద ఒక బలూచి పాపం ఒక ఆడపిల్లని వాళ్ళు షూట్ చేసేసి వాళ్ళ ఆర్మీ ట్రక్ మీద అమ్మాయి బాడీని పెట్టుకుని అట్లా పెరేడ్ చేసుకుని తీసుకెళ్తున్నారు, చనిపోయిన బాడీని, రైట్? సో ఇవన్నీ కూడా ఇట్లాంటివి చేయటం, అవన్నీ ఇట్ వాస్ నాట్ టేకెన్ వెల్. స్కూల్ పిల్లలకి పాయిజన్ చేసి చంపడం, ఇది ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో కూడా వింటున్నాం. సివిలియన్ ఏరియాస్ మీద పాకిస్తాన్ బాంబింగ్ జరుగుతుందని వింటున్నాం. పిఓజేకేలో ఇప్పుడు చూస్తున్నాం దట్ ఒకవైపు జేఏఏసి వాళ్ళని వాళ్ళు బ్యాన్ చేసేసి, ఈ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీని బ్యాన్ చేసి వాళ్ళ లీడర్స్ని చంపేటాలు, మాయం చేయటాలు ఇవన్నీ చేస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ పార్టీ, పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్, అది గెలిస్తే అది ఆసిమ్ మునీర్ వెళ్ళి వాళ్ళకుండే వేరే 2 పార్టీస్, పిఎంఎల్ఎన్ నవాజ్ షరీఫ్ పార్టీ, అట్ ద సేమ్ టైం ఇది పిపిపి ఈ భుట్టో వాళ్ళు ఉండే పార్టీ, వీళ్ళిద్దరూ కలిసి సపోర్ట్ ఇచ్చి ఇమ్రాన్ ఖాన్, జెన్యున్ గా గెలిచిన ఇమ్రాన్ ఖాన్ జైల్లో పడేసి ఆ చిత్రహింసలు పెడుతూ ఆయన్ని బలవంతంగా పిపిపి, పిఎంఎల్ఎన్ వీళ్ళిద్దరూ కలిసి కూటమిలో ఫామ్ చేశారు. ఆ కూటమి అఫ్ కోర్స్ ఇప్పుడు పిఓజేకలు తిట్టుకుంటున్నారు. వాళ్ళు పిపిపి వాళ్ళు వెళ్ళి మీరు పిఎంఎల్ఎన్ మొత్తం హైజాక్ చేశారు, మీరు రిగ్గింగ్ చేశారు, అక్కడ తిట్టుకుంటున్నారు. కానీ కోalition, ఒక ఆర్టిఫిషియల్ కోalition తో బలవంతంగా నడుపుతున్నారు, రైట్? సో ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి, దానివల్ల ఆవేదన ఉంటుంది. సో ఈజ్ రా సపోర్టింగ్ ది ఆవేదన అంటే అట్ సమ్ లెవెల్ మేబీ సైకాలజికల్ గా జరిగినా జరుగుతుంది, కానీ ఏం ఆన్ ద గ్రౌండ్ చేసేది మనం కాదు, ఆన్ ద గ్రౌండ్ చేసేది వాళ్ళే. సమ్ లెవెల్ ఆఫ్ సపోర్ట్ అనేదే ఉంటుంది. సేమ్ థింగ్ మీరు చూస్తే ఇంతకు ముందర బంగ్లాదేశ్ లో కూడా ఈస్ట్ పాకిస్తాన్ ఆ వార్ జరిగినప్పుడు కూడా, లిబరేషన్ వార్, ముక్తి బాహిని వాళ్ళే చేశారు. ముక్తి బాహిని ఆర్ లోకల్ బంగ్లాదేశీస్, వాళ్ళకి జెన్యున్ గా ఉన్న యాంగ్విష్ తో చేశారు. అట్ సమ్ లెవెల్ వాళ్ళు వచ్చి మాకు ఏమైనా సపోర్ట్ కావాలి, ట్రైనింగ్ కావాలి, హెల్ప్ చేయండి అంటే దాని వరకు సపోర్ట్ అనేది డెఫినెట్ గా వితౌట్ డౌట్ రా అనేది చేసింది. ఇండియన్ ఆర్మీ కూడా ఒక పాయింట్ తర్వాత చేసింది. కానీ ఫైట్ చేయాల్సింది ఎవరు? లోకల్ వాళ్ళే ఫైట్ చేయాలి, వాళ్ళే చేయాలి. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకే కష్టమో నష్టమో వాళ్ళే భరించాలి అది. సో అట్లా ఇప్పుడు ముక్తి బాహిని లాగానే డెఫినెట్ గా ఇప్పుడు బలూచిస్తాన్ ఫోర్సెస్ ఉన్న
వాళ్ళకి మీరు చూస్తే ఫండింగ్ అమ్యునిషన్ మనం ఇవ్వట్లేదు కదా, భారత్తో బార్డర్ లేదు, ఏమన్నా ఉన్నా కూడా ఇరాన్ మీదగా రావాలి, ఆఫ్ఘనిస్తాన్ మీదనే రావాలి. అంటే ఇరాన్ సపోర్ట్ అని ఉండాలి, సెంట్రల్ ఏషియా సపోర్ట్ ఉండాలి. అండ్ ఆఫ్ఘనిస్తాన్ ఉన్నది తాలిబాన్ దగ్గర మెజారిటీ వెపన్స్ వదిలేసి వెళ్ళింది ఎవరు? అమెరికన్స్. సో బలూచిస్తాన్కి అంతంత వెపన్స్ వస్తే ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ పాసిబిలిటీ. అండ్ ఖైబర్ పఖ్తుంఖ్వా కూడా ఏ వెపన్స్ తో కొడుతున్నారు పాకిస్తాన్? ఆ వెపన్స్ అని ఏదర్ మీకు రష్యా మీదుగా, సెంట్రల్ ఏషియా మీదుగా రావాలి, లేకపోతే అమెరికా వాళ్ళు వదిలేసిన వెపన్స్ అన్న రావాలి. సో ఖైబర్ పఖ్తుంఖ్వా అన్న, బలూచిస్తాన్ అన్న, వెపన్స్ అయినా, ట్రైనింగ్ అన్నా, ఏదున్నా కూడా అమెరికన్స్ వస్తున్నాయి బై అండ్ లార్జ్. సో భారత్ ఇవి డెఫినెట్లీ వెన్ ఇట్ ఇస్ ఫార్ అవర్ ఇంట్రెస్ట్ మనం చేయాలి. బట్ ఆన్ ద గ్రౌండ్ ఐ వుడెంట్ సే దట్ భారతీయులు వెళ్ళి ఫైటింగ్ చేస్తాను నేనైతే నమ్మనది. డైరెక్ట్గా గ్రౌండ్లో ఉండి చేయాల్సినటువంటి అవసరం లేదు. అది నైతికంగానో లేకపోతే మరో రకంగానో ఇంటెలిజెన్స్ చేసేది చేస్తూనే ఉంటుంది. అయితే దీనికి ఇప్పుడు షేక్ హసీనా గారు తిరిగి ఇప్పుడు డిసెంబర్ లోపునో నేను బంగ్లాదేశ్ తిరిగి వెళ్ళిపోతానని ఆమె చెప్పడము, ప్రెస్ మీట్ కూడా మనం చూసాం. అండ్ ఇంకొకటి ప్యారలల్గా ఇంకోటి జరుగుతుంది అంటే భారత్కి మయన్మార్కి మధ్య ఒక ల్యాండ్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ కూడా జరుగుతుంది. దీన్ని రణధీర్ జైస్వాల్ కూడా ఎస్ ఇట్ ఈస్ ఇన్ ప్రోగ్రెస్, డిస్కషన్స్ జరుగుతున్నాయని చెప్పారు. ఈ డాట్స్ ఏమైనా కనెక్ట్ చేయొచ్చా? ఇంటర్లింక్డ్ ఏమైనా ఉన్నాయా ఈ హ్యాపెనింగ్స్ అన్ని కూడా? డెఫినెట్లీ అండి. అంటే మనం ఇందాక అనుకున్నట్టే ఎట్లా బంగ్లాదేశ్ లో ముక్తి బాహిని అనేది ఎటువంటి ఆపరేషన్ జరిగిందో ఇప్పుడు బలూచిస్తాన్ దాదాపుగా అటువంటి ఆపరేషన్, కానీ ఇది భారతీయ ఆపరేషన్ గా గ్లోబల్ లెవెల్లో జరుగుతుంది. అండ్ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనకి బంగ్లాదేశ్ ఫామ్ అవటం కూడా మనకి 1947లో ఈస్ట్ పాకిస్తాన్ మన నుంచి సెపరేట్ అయిపోయినా కూడా వి వెయిటెడ్ ఫర్ ఆల్మోస్ట్ మనం ఎంత రఫ్లీ 30 years అనుకోండి. రఫ్లీ మనం 30 years మనం వెయిట్ చేసుకుంటే, లేకపోతే 25 years వెయిట్ చేస్తే అప్పుడు బంగ్లాదేశ్ సెపరేట్ అయ్యి ఒక ప్రో భారత్ గవర్నమెంట్ అనేది వచ్చింది. కానీ వచ్చిన వెంటనే హ్యాపీ అయ్యామా అంటే వి షుడ్ నాట్ సెలబ్రేట్. ఎందుకంటే మీరు చూస్తే మళ్ళా దే వెయిటెడ్ ఫర్ మెనీ మోర్ ఇయర్స్. దే వెయిటెడ్ ఫర్ అనదర్ 50 years. పాకిస్తాన్, ఐఎస్ఐ అండ్ ఆ పాయింట్లో సిఐఏ కూడా టు సమ్ ఎక్స్టెంట్ 50 years వెయిట్ చేసి మళ్ళా బంగ్లాదేశ్ని యాంటీ భారత్ రిజీమ్ని పెట్టగలిగారు. సో ఇది అంది ఇట్స్ అ గేమ్ ఆఫ్ చెస్ లాగా, ఒక రౌండ్ వాళ్ళు గెలుస్తారు, ఒక రౌండ్ మనం గెలుస్తాం, కానీ ఎండ్ ఆఫ్ ద డే బ్యాటిల్ ఎవరు గెలుస్తారు అనేది చూడాలి. మహాభారతం లాగానే ఒకసారి కౌరవులు దెబ్బతింటారు, ఒకసారి పాండవులు దెబ్బతింటారు, ఇవన్నీ జరుగుతుంటుంది, కానీ ఎండ్ ఆఫ్ ద డే గెలిచింది ఎవరు అనేది చూడాలి. సో ఈ బ్యాటిల్లో ఏంటి, ఇప్పుడు మీరు చూస్తే మన షేక్ హసీనాని వాళ్ళు ఔస్టర్ చేసి 2024లో వాళ్ళు తరిమేశారు. సో కాల్డ్ జెన్జీ ప్రొటెస్ట్ అనేది పెట్టి ఆమె తరిమేసి ఆమె పార్టీ ఆవామీ లీగ్ బ్యాన్ చేసి పొలిటీషియన్స్ అక్కడ చంపించేసేసి ఇవన్నీ రకరకాల పనులని చేశారు. ఇప్పుడు నౌ ద టైమ్ ఇస్ రైట్. పాకిస్తాన్ వీక్ గా ఉంది, ఐఎస్ఐ కొంచెం దెబ్బతిని ఉంది. ఈ టైంలో షేక్ హసీనాజీ ఆమె వర్చువల్ కాన్ఫరెన్స్ పెట్టుకొని ఫస్ట్ ప్రెస్ ఇంటరాక్షన్, నేను మళ్ళీ తిరిగి వస్తాను అని చెప్పి, నా మీద డెత్ థ్రెట్స్ ఎన్ని ఉన్నా కూడా నా బయట తిరిగి వెళ్తాను, ఆవామీ లీగ్ మీద యూ షుడ్ రిమూవ్. ఇన్ఫాక్ట్ షేక్ హసీనా గారి మీద డెత్ సెంటెన్స్ కూడా వేశారు. దాన్ని ఐ అపీల్ ఫర్ ఇట్ ఇన్ బంగ్లాదేశ్ అని చెప్పి ఖులేఆమ్ చెప్పి వస్తుంది. సో ఇక్కడ డెఫినెట్ గా వితౌట్ డౌట్ డిప్లొమాటిక్ సపోర్ట్, ఇంటెలిజెన్స్ సపోర్ట్ అనేది భారత్ ఆమెకి ఇస్తున్నది. ఇంకోటి ఇక్కడ ఏం ఇండికేట్ చేస్తుందంటే ఇట్స్ ద నెక్స్ట్ మూవ్ ఆఫ్ చెస్. లాస్ట్ గేమ్ మీరు గెలిచారు కదా, ఈ గేమ్ మళ్ళీ వీఆర్ గెటింగ్ బ్యాక్. అండ్ ఈసారి మేము ఉత్తి బంగ్లాదేశ్ కాదు, అటువైపు బాలూచిస్తాన్ కూడా, ఇటువైపు వచ్చేసరికి బంగ్లాదేశ్ కూడా ఎట్ సమ్ లెవెల్ డిప్లొమాటిక్, సమ్ లెవెల్ ఇంటెలిజెన్స్ ఈ సపోర్ట్ అనేది ఉంటుంది. గ్రౌండ్ లెవెల్ సపోర్ట్ మనం ఇవ్వము, గ్రౌండ్ లెవెల్ మనం చేయాల్సిన అవసరం లేదు. ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ ఎప్పుడు చేయాలి, మనం ఎప్పుడు చేయాలంటే గ్రౌండ్ లెవెల్ ఆల్రెడీ మూవ్మెంట్ పికప్ అయ్యి క్రిటికల్ మాస్ వచ్చినప్పుడు చేయాలి. ఇప్పుడు బలూచిస్తాన్ క్రిటికల్ మాస్ వచ్చింది, పిఓజేకి క్రిటికల్ మాస్ బై అండ్ లార్జ్ వచ్చేసింది, రైట్. ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా ఆవామీ లీగ్ లో షేక్ హసీనాజీ ఆ మాట అన్నారంటే ఎసెన్షియల్లీ షీ సెన్స్డ్ దట్ దిస్ ఇస్ ద టైమ్ టు గో బ్యాక్. క్రిటికల్ మాస్ వచ్చింది, పొలిటికల్ గా ఆవామీ లీగ్ కి మళ్ళా వస్తున్నది, జనాలు అక్కడ విసిగిపోయారు ఇప్పుడు ఉన్నటువంటి పార్టీతో. అండ్ ఫైనలీ ఐఎస్ఐ కూడా అక్కడ గ్రిప్ తగ్గుతున్నది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ సిఐఏ ఇన్ఫ్లుయెన్స్ వల్లనే చాలా మటుకు బంగ్లాదేశ్ చేదాటిపోయింది అప్పుడు. సో ఇప్పుడు సిఐఏ కూడా డిప్లొమాటిక్ గా సమ్ లెవెల్ ఆఫ్ డిస్కషన్స్ ఆర్ హ్యాపెనింగ్ విత్ భారత్. కాబట్టి డెఫినెట్ గా ఐ థింక్ దిస్ ఇస్ ద రైట్ టైం ఫర్ షేక్ హసీనా టు గో. అండ్ దీనివల్ల బంగ్లాదేశ్ కంటే కూడా యాక్చువల్ దెబ్బతినేది పాకిస్తాన్, ఎందుకంటే పాకిస్తాన్ సక్సెస్ఫుల్ గా గెలిచాము. ఇక్కడ ఇంకో వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మీరు అన్నది, మనకి నార్త్ ఈస్ట్ కి ఉన్న ఒక మేజర్ ఇష్యూ ఏంటి, నార్త్ ఈస్ట్ ఉన్న మేజర్ ఇష్యూ మనకి సీ రూట్ డైరెక్ట్ గా కనెక్షన్ లేదు. దానివల్ల అది కనెక్షన్ ఉండాలన్నా కూడా బంగ్లాదేశ్ మీద వెళ్లాల్సి వచ్చే పరిస్థితి ఉంది, లేకపోతే మయాన్మార్ మీద వెళ్లాల్సి వచ్చిన పరిస్థితి ఉంది. మయాన్మార్ మీద కూడా ఆ ఏరియా మొత్తం ఇట్ ఇస్ టేకెన్ ఆఫ్ బై అరకన్ ఆర్మీ, రెబెల్ గ్రూప్స్ వాళ్ళందరూ ఉన్నారు. సో ఇప్పుడు ఆ ల్యాండ్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అనేది ఇప్పుడు డిస్కషన్ ఉంది, కానీ అది మన ఫారిన్ మినిస్ట్రీ స్పోక్స్ పర్సన్ ఆయన ఓపెన్ గా ఏం అనలేదు, కానీ డిస్కషన్ జరుగుతున్నాయి, ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు అన్నట్టు ఆయన అన్నారు. అది జరిగితే 100% బంగ్లాదేశ్ విల్ బి లాక్డ్ బిట్వీన్ అస్ అండ్ ద సీ. అండ్ ఇంకోటి నార్త్ ఈస్ట్ కి డైరెక్ట్ సీ రూట్ యాక్సెస్ వస్తుంది. సో అంత లాంగ్ రూట్ ఉండాల్సిన అవసరం ఉండదు. సో మనకి మిలిటరీ వైజ్ అయినా, నేవీ వైజ్ అయినా, ట్రేడ్ వైజ్ అయినా ఇట్ ఇస్ అ హ్యూజ్ బ్లెస్సింగ్. సో ఇటువంటి డీల్ బ్రోకర్ అంటే వై విల్ మయాన్మార్ యాక్సెప్ట్ అంటే ఆల్రెడీ ఇప్పుడు ఆంగ్ సాన్ సూచీ ఉన్నప్పుడు ఐ థింక్ 2023 దాకా ఉన్నారు.
ఉన్నప్పుడు మయన్మార్ ల్యాండ్ మాస్ మొత్తంలో దాదాపుగా 60% ల్యాండ్ మాస్ మయన్మార్ గవర్నమెంట్ కంట్రోల్లోని, 40% దాకా రెబెల్ ఫ్యాక్షన్స్ అంతా కంట్రోల్ చేసింది. తర్వాత ఆమె మీద ఒక మిలిటరీ జంటా వెళ్ళి బలవంతంగా న్యాపిడావ్ అది ఆమెని క్యాప్చర్ చేసుకొని ఆమెని ఇంప్రిజన్ చేసి ఆమె ఇప్పుడు ఎక్కడున్నారు, మిలిటరీ గవర్నమెంట్ వాళ్ళు బలవంతంగా పెట్టారు అక్కడ జంట. అది పెట్టిన తర్వాత అన్ఫార్చునేట్ గా మీరు చూస్తే 60% గ్రిప్ నుంచి ఇప్పుడు మిలిటరీకి ఉన్నది 30% కూడా కంట్రోల్ లేదు వాళ్ళకి మయన్మార్ మీద. ఆల్మోస్ట్ 70%, అంటే ఫ్లిప్ అయింది ఈక్వేషన్. ఇప్పుడు రెబెల్స్ అంటే 60 to 70% రెబెల్స్ కంట్రోల్ చేస్తున్నారు. సో ఇటువంటి పరిస్థితులు ఇఫ్ ఇండియన్ గవర్నమెంట్ కెన్ సే దట్ ఈ ఏరియాలో మాకు పట్టు ఉంది, మేము తీసుకుంటాం, రెబెల్స్ మేము మేనేజ్ చేసుకుంటామంటే మయన్మార్ వాళ్ళు నిర్మోహమాటం ఇస్తారు. ఎటు తిరిగి వాళ్ళ కంట్రోల్లో లేదు, రైట్. ఇంకోటి అక్కడ డ్రగ్ కార్టెల్స్ బాగా ఆపరేట్ చేస్తుంటాయి, డ్రగ్ రూట్స్ బాగా ఆపరేట్ చేస్తుంటాయి. ఇది రావటం వల్ల మనకి ఒకటి బంగ్లాదేశ్ ని కార్నర్ చేయటం, నార్త్ ఈస్ట్ మీద కంట్రోల్ రావటం, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మణిపూర్ మీద అంటుంటారు మోదీ జలరేంటి మణిపూర్ ఎప్పుడు చూసినా ఎట్లా అవుతుంటుంది ఏంటి అంటుంటారు. మణిపూర్ కూడా ఇట్స్ మల్టీ ఫెసిటెడ్ ఇష్యూ. ఒకటి కుకీస్ మేటేస్ ఎథనిక్ ఇష్యూ ఉంది. ఇంకోటి అక్కడ చిన్నగా ఎథనిక్ ఇష్యూని ఏం చేశారు, ఎన్జిఓల ద్వారా, FCRA ఇట్లాంటి రాంగ్ ఫండింగ్ ద్వారా వాళ్ళు ఏం చేశారు, అక్కడ క్రిస్టియన్ వర్సెస్ హిందూ ఇష్యూ చేశారు. కుకీస్ ఆర్ హిల్ సైడ్ క్రిస్టియన్స్ అండ్ మేటేస్ ఆర్ ప్లెయిన్ సైడ్ హిందూస్, వీళ్ళిద్దరి మధ్య క్రిస్టియన్ ఇష్యూ అన్నట్టు చేశారు. మూడో ఇష్యూ అక్కడ ఏం చేసేసారంటే డ్రగ్ ట్రేడ్. ఆ డ్రగ్ ట్రేడ్ ఎట్టి పరిస్థితుల్లో వదిలే ఉద్దేశం ఎవరు లేరు, ఎప్పుడు బాయిలింగ్ లో ఉండాలి. సో మణిపూర్, ఎందుకంటే మణిపూర్ ఇస్ వన్ ఆఫ్ ద ఫర్టైల్ ల్యాండ్స్. తాలిబాన్ వచ్చినప్పటి నుంచి పాపీ కల్టివేషన్, డ్రగ్ కల్టివేషన్ బాగా తగ్గిపోయింది. సో ఇప్పుడు చాలా మటుకు మూవ్ అయింది మీరు చూస్తే మయన్మార్ దగ్గరికి అండ్ మణిపూర్ దగ్గర. సో అందుకని ఇది కూడా ఇట్స్ అ వార్ దట్ ఇస్ హ్యాపెనింగ్. సో ఇవన్నిటిని అడ్రస్ చేయాలి. వెళ్ళి జస్ట్ కుకీస్ మేటే సెటిల్ చేస్తే అవ్వదు, ఇది కూడా సెటిల్ చేయాలి. ఇది అవ్వాలంటే మనకి సీ రూట్ దగ్గర వచ్చేసి మయన్మార్ ఆ రూట్ కవర్ అయితే మాత్రం ఈ గోల్డెన్ ట్రయాంగిల్ దగ్గర, గోల్డెన్ ట్రయాంగిల్ ఆఫ్ థాయిలాండ్, మయన్మార్, కంబోడియా దగ్గర ఎక్కడ ఈ డ్రగ్ రూట్ చాలా హెవీగా ఉందో, మణిపూర్ నుంచి ఫ్లో అవుతుందో, అది కూడా చెక్మేట్ అనేది పెట్టచ్చు మనం. సో మణిపూర్ మనకి ఒక బ్యాలెన్స్ అవుతుంది, బంగ్లాదేశ్ అనేది కూడా బ్యాలెన్స్ అవుతుంది. సో అందుకని ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ అస్. మణిపూర్ ఆ ప్రాంతాలన్నీ రేర్ ఎర్త్ మినరల్స్ చాలా హెవీగా లోడ్ అయ్యింది. అందుకనే దాని మీద మిలిటరీ జంట అయినా లేకపోతే రెబెల్ గ్రూప్స్ అయినా కావాలనుకుంటున్నారు. అదంతా చైనా వెళ్ళి ఇద్దరితో ఏదో ఒక ఒప్పందం పెట్టుకుని తీసుకుంటున్నారు ఇద్దరితో. ఆ ఏరియా కొంచెం మనకు వస్తే మనకు కూడా రేర్ ఎర్త్ మినరల్స్ మీద ఒక పట్టు అనేది వస్తుంది. సో మీరు చూడండి, ఒక చిన్న మూవ్ తో అది సక్సీడ్ అయితే రేర్ ఎర్త్ మినరల్స్ వస్తుంది, బంగ్లాదేశ్ కంప్లీట్ గా మనతో ల్యాండ్ అంతా మనకి ఎన్కంపాస్ అయిపోతుంది, కింద సముద్రం మాత్రం ఉంటుంది. సముద్రం కూడా చాలా మటుకు 12 nautical miles మంది ఉంది మళ్ళా. సో మన గ్రిప్పులో అక్కడ ఉంటారు. మణిపూర్ ఇష్యూ అనేది సార్ట్ అవుతుంది, నార్త్ ఈస్ట్ ఇండియా అంతా అభివృద్ధి చెందుతుంది, అండ్ ISI గేమ్ ప్లాన్ అంతా చాలా మటుకు ఫాయిల్ అవుతుంది. సో అండ్ ఐ థింక్ డెఫినెట్లీ ఈసారి షేక్ హసీనాజీ వెళ్ళిన తర్వాత వితౌట్ డౌట్ భారత్ విల్ టాక్ అబౌట్ సెక్యూరింగ్ ఈ మనకి చూస్తే ఇదంటాం సిలిగురి కారిడోర్, చికెన్ నెక్ అంటాం. వితౌట్ డౌట్ అది షేక్ హసీనాజీ అది మనకు అది కూడా సార్ట్ అవుట్ అనేది చేస్తారు. దీంతో నార్త్ ఈస్ట్ విల్ బికమ్ ఇంటిగ్రల్ టు భారత్. అంటే ఎట్లా ఇప్పుడు ఈమె పవర్ లో లేదు కదా, ఈ పార్టీ పవర్ లో లేదు అంటే ఇప్పుడు ఈమె వెళ్ళగానే పరిస్థితులు మొత్తం తారుమారు అవుతాయా? తారిక్ రెహమాన్ దిగిపోయి ఇప్పుడు ఈమె ఎట్లా జరుగుతుంది అట్లా? సో ఇంటెలిజెన్స్ లెవెల్లో 100% దే నో దట్ ఆమె వైపు సపోర్ట్ ఇంకా ఉంది అని. ఇప్పుడు జెన్జీ ప్రొటెస్ట్ జరిగాయి, భారత్లో జెన్జీ ప్రొటెస్ట్ జరిగింది, ధర్మేంద్ర ప్రధాన్ని రిజైన్ చేయించారు ఎట్లా. ఇప్పుడు జెన్యున్ గా ఆర్ ఓటర్స్ అగేన్స్ట్ బీజేపీ అంటే మనం చిన్నగా చూడాలి. సరే ఆఫ్ కోర్స్ బైపోల్ ఎలక్షన్స్ వాళ్ళకి సరిగ్గా జరగలేదు కానీ, బట్ ఎసెన్షియలీ పబ్లిక్ మాసెస్ అనుకునేది ఒకటి, ప్రొటెస్టింగ్ చేసే వోకల్ మెజారిటీ అనేది ఒకటి. వోకల్ మెజారిటీ వేరు, ఎలక్టోరేట్ మెజారిటీ వేరు, రెండు వేరు, రైట్. సో ఎసెన్షియలీ ఇది మనం చూడాలి. సో వాళ్ళకు వచ్చిన ఇంటెలిజెన్స్ ఏంటి, బంగ్లాదేశ్ లో ఈమెకు ఉంది సెంటిమెంట్ ఉంది, ఈమెకు దిస్ అ లాట్ ఆఫ్ సపోర్ట్ అనేది ఉంది. ISI పట్టు అనేది బంగ్లాదేశ్ మీద తగ్గితే డెఫినెట్ గా 100% షేక్ హసీనా నెగ్గుతారు అక్కడ. ఇంకోటి CIA పట్టు తగ్గితే ఆర్ భారత్ తెలియ CIAతో ఏమన్నా కొన్ని డీల్స్ జరిగితే 100% నెగ్గుతుంది. ఇప్పుడు CIAతో డీల్ చేయాలంటే CIA ఏమంటుంది, FCRA మాకు ఏవో ఎగ్జామ్షన్స్ కావాలంటారు, అది కూడా ఒక డీలింగ్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, మనం మాట్లాడేది బంగ్లాదేశ్ అంటున్నాం, మయన్మార్ అంటున్నాం, కానీ US ఏమంటుంది, అవి మేము సైలెంట్ గా ఉండాలంటే మాత్రం మాకు FCRA, మాకు కొన్ని సంస్థలు కొన్ని ఎగ్జామ్షన్స్ కావాలి మేము అడుగుతారు. మనం కూడా న్యాచురల్ గా అనాలి, మరి అట్లయితే ప్రొసెలిటైజేషన్, రాడికల్ రిలీజియస్ కన్వర్జేషన్ మీరు చేయకండి అని కూడా మనం అనాల్సి వస్తుంది. సో ఇవన్నీ తూతూ మేమెంట్లు అవుతాయి. CJP ప్రొటెస్ట్ కూడా చాలా మటుకు అదే, ఈ లాబింగ్ చేయటం. అందుకని ఇప్పుడు చూడండి, CJP క్రష్ చేసిన వెంటనే FCRA బిల్ రాబోతున్నది. అందుకని అంటున్నారు ఇప్పుడు US లో కంగారు పడి దిస్ ఇస్ అగేన్స్ట్ క్రిస్టియన్స్, దిస్ ఇస్ అగేన్స్ట్ US, ఇవన్నీ చేయబోతున్నారని చెప్పి వాళ్ళు కంగారు పడుతున్నారు ఇవంతా. సో ఇవన్నీ నెగోసియేషన్స్ లో అంటాం. టు సమ్ ఎక్స్టెంట్ ఐఎమ్ షూర్ FCRA బిల్ పాస్ అయిన తర్వాత, అమెండ్మెంట్ పాస్ అయిన తర్వాత 100% మీరు గమనించండి, విత్ ఇన్ స్పాన్ ఆఫ్ ఫ్యూ మంత్స్ ఆర్ అట్లీస్ట్ ఇయర్, సోనం వాంగ్చుక్ ఉన్న సెక్మోల్ అనేది స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ అండ్ కల్చరల్ మూవ్మెంట్ ఆఫ్ లడాక్, దాని మీద FCRA లైసెన్స్ క్యాన్సిల్ అయింది, దానికైతే రీఇన్స్టేట్ అవుతుంది. అండ్ భారతీయ ప్రభుత్వం కూడా చెప్తుంది మీరు ఇట్లాంటి కొన్ని యాక్టివిటీస్ చేయకండి అంటారు, వాళ్ళు సరే మేము చేయమని అయినా రీఇన్స్టేట్ చేయండి అంటారు, అది అక్కడ న్యూట్రలైజ్ అవుతుంది, సెటిల్ అవుతుంది.
ఎందుకంటే దట్ ఈస్ వన్ ఆఫ్ ద విక్టరీస్ దట్ సోనం వాంగ్చుక్ హెస్ డన్ హంగర్ స్ట్రైక్ ద్వారా అండ్ పబ్లిక్ సెంటిమెంట్ ద్వారా. సో అక్కడ కూడా కొన్ని ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఇట్ ఇస్ ఆల్ ఇంటర్ కనెక్టెడ్. ఇవన్నీ డాట్స్ అని కనెక్ట్ చేయాలి. ఈ డాట్స్ ఇట్స్ అ వెరీ బ్యాడ్ టైం ఫర్ పాకిస్తాన్. ఇప్పుడు ఇరాన్ వాళ్ళు కూడా అంటున్నారు నెగోసియేషన్స్ వల్ల పాకిస్తాన్ మాకు కాదు మొత్తం యూఎస్ సపోర్ట్ చేస్తున్నారు, యూఎస్ వాళ్ళు ఏమో మాకు కాదు ఇరాన్కి సపోర్ట్ చేస్తున్నారు. సో ఇద్దరు కలిసి పాపం పాకిస్తాన్ని రెండు శాండ్విచ్ లాగా తయారు చేస్తారు. సో ముందు లెట్ us see how it goes. ఇప్పుడు ఈ గేమ్ మనకి బాగా వెళ్తుంది. మన షేక్ హసీనాజీని తరిమేసిన తర్వాత చాలా మంది మన భారతీయ ప్రభుత్వాన్ని అన్నారు ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అయిపోయింది అండ్ ఇది మోదీజీ ఫెయిల్యూర్, ఇది విఫలం అయిపోయారు, ఇవన్నీ అన్నారు. కానీ బట్ దిస్ ఇస్ ద గేమ్. సమ్ బ్యాటిల్స్ యూ లూజ్, సమ్ బ్యాటిల్స్ యూ విన్. లాంగ్ వార్ అనేది చూడాలి. లాంగ్ వార్ అంటే ఎండ్ ఆఫ్ ద డే భారత్ షుడ్ బికమ్ వన్. భారత్ షుడ్ బికమ్ వన్ అంటే భారత్ ఇస్ బంగ్లాదేశ్, ఇట్ ఇస్ ఇండియా, ఇట్ ఇస్ పాకిస్తాన్, ఇట్ ఇస్ నేపాల్, ఇవన్నీ కలిసి ఒక సింగిల్ సివిలైజేషనల్ ఎంటిటీ లాగా మనం ఉండాలి. అది జరగాలంటే దట్ ఈస్ ద ఫైనల్ బ్యాటిల్. సివిలైజేషనల్ గా మనం ఉండాలి. ఏమున్నాయి వాళ్ళు వచ్చిన 1947 ముందు ఈ బార్డర్స్ లేవు. ఇట్ ఇస్ వన్ సింగిల్ భారతీయ రాష్ట్ర దట్ షుడ్ హ్యాపెన్ అగైన్. అదే అందరికీ మేలు, పాకిస్తాన్కి మేలు, బంగ్లాదేశ్కి మేలు, అందరికీ అదే మేలు. సో ఫైనల్లీ 1971లో ఏదైతే జరిగిందో, పాకిస్తాన్ నుంచి ఒక మొక్క విడిపోయిందో, బంగ్లాదేశ్ ఏర్పడిందో, ఇప్పుడు ఈ 2026లో అది ఆల్రెడీ జరిగిపోయిందా, జరగబోతుందా, ఎట్లా అనుకోవచ్చు మనం? ఆల్రెడీ వాళ్ళైతే అనౌన్స్ చేసేసుకున్నారు, ఇండిపెండెన్స్ డే ప్రకటించుకున్నారు, స్వాతంత్రం కూడా ప్రకటించుకున్నారు. ఆల్రెడీ 1971 రిపీట్ అయింది అనుకోవచ్చా? ఇది ఆల్మోస్ట్ ఆధార్లో వెళ్తుంది. ఇన్ఫాక్ట్ ఏమంటున్నారంటే పిఓజేకేలో కూడా చాలా మటుకు బంగ్లాదేశ్ సినిమాలో కనబడుతున్నాయి. ఫస్ట్ ఫెయిత్ ఇన్ ఎలక్షన్స్ కొలాప్స్ అయిపోతుంది. ఎలక్షన్స్ మీద ఫెయిత్ కొలాప్స్ అవుతుంది, దాని తర్వాత ఆర్మీ మీద ఫెయిత్ కొలాప్స్ అవుతుంది, తర్వాత పోలీస్ మీద, రేంజర్స్ మీద ఫెయిత్ కొలాప్స్ అవుతుంది. సేమ్ థింగ్ అది అక్కడైంది. దాని వల్లనే అందరూ ముక్తి బాహినిని సపోర్ట్ చేశారు. సిమిలర్లీ పిఓజేకేలో అది జరుగుతుంది, బలూచిస్తాన్లో అది జరుగుతుంది. ఆర్మీ మీద సపోర్ట్ లేదు, పోలీస్ మీద సపోర్ట్ లేదు, సివిల్ గవర్నమెంట్ మీద సపోర్ట్ లేదు. ఇవన్నీ లేనప్పుడు ప్రజలు ఎవరిని సపోర్ట్ చేస్తారు? అండ్ బ్రూటల్ ఫోర్స్తో ఎంతకాలం పట్టుకొని ఉంచుతారు? అందుకనే మనకు కూడా మీరు చూస్తే భారత్లో ఇప్పుడు మన దగ్గర పాకిస్తాన్ కబ్జా చేయనటువంటి కాశ్మీర్ ఏది మన దగ్గర ఉందో, ఆ కాశ్మీర్లో కూడా వీ డిడ్ంట్ గో విత్ అన్ ఐరన్ ఫిస్ట్. మనం అక్కడ ఏం చేస్తామంటే ఆర్మీ వాళ్ళు ఉన్నా కూడా ఆర్మీ వాళ్ళు రకరకాల స్కూల్స్ పెట్టడం, స్పోర్ట్స్ ఈవెంట్స్ పెట్టడాలు, మెయిన్ స్ట్రీమ్ చేయడానికి ట్రై చేయటాలు, పోలీసులో లోకల్ వాళ్ళని పెట్టడాలు. ప్లస్ మనం మీరు చూస్తే ఆ అసెంబ్లీలో, కాశ్మీర్ మనకున్న అసెంబ్లీలో ఎక్కడ కూడా రెఫ్యూజీ సీట్స్ ఇవి ఏవే నాన్ సెన్స్ పెట్టి మనం భారతీయ సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్ చేయట్లా. మధ్యలో ఆ స్మాల్ పీరియడ్ ఆఫ్ ఆర్టికల్ 370 వరకు దేర్ వాజ్ అ సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్ త్రూ ద ప్రెసిడెంట్ కానీ, గవర్నర్స్ కంట్రోల్ కానీ. బట్ ఎసెన్షియలీ వీ డోంట్ ఇంటర్ఫియర్ ఇన్ దర్ మ్యాటర్స్, యూ డూ యువర్ థింగ్, టూరిజం మీరు చేయండి అని. అది పిఓజేకేలో జరగట్లేదు, రైట్? సో ఎసెన్షియలీ పిఓజేకేలో అది కనబడుతుంది, ఖైబర్ పఖ్తూన్ఖో అది కనబడుతుంది, బలూచిస్తాన్ అది కనబడుతుంది. మూడు ఒకేసారి మండిపడుతున్నాయి, రైట్? అండ్ ఇట్స్ జస్ట్ అ మ్యాటర్ ఆఫ్ టైం బిఫోర్ సింధ్ ఆల్సో ఎక్స్ప్లోడ్స్. సో బ్రోకెన్ పీసెస్ లాగా, బ్రోకెన్ పీసెస్ లాగా తయారైనట్టు కనబడుతుంది. దాన్ని అడ్రస్ చేయడానికి ఇప్పుడు అసిముని రేవు కింద మీద తంటాలు పడుతున్నాడు. ప్రొవోక్ చేస్తారు, కూల్గామ్ అటాక్ అంటారు, ఇంకేదో మిలిటరీ పాస్చరింగ్ చేస్తారు. అందుకని మనం కూడా చాలా జాగ్రత్తగా పబ్లిక్ కూడా ఇట్లాంటి విషయాల్లో ప్రజలు, ఐ థింక్ నేషనల్ సెక్యూరిటీ విషయంలో 100% వి షుడ్ సపోర్ట్ ద గవర్నమెంట్. ఏదో చేస్తున్నాడు సంథింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆదిత్య గారు. థ్యాంక్ యూ ఆదిత్య గారు. ఇక ఈ ఎపిసోడ్కి సంబంధించి మా ప్రేక్షకులు కూడా మీ ఒపీనియన్స్ని, మీ ఫీడ్బ్యాక్ని తప్పకుండా తెలియజేయండి. పాకిస్తాన్ చాలా ఒక ముక్కలైపోయినటువంటి దేశంలాగా కనబడుతోంది. ఒకవైపు బలూచిస్తాన్ ఇప్పటికే విడిపోయినట్టుగా వాళ్ళు ప్రకటించుకున్నారు. పిఓజేకేలో కూడా ఇంచుమించు అదే పరిస్థితి కనబడుతోంది. అటు ఖైబర్ పఖ్తూన్ఖో కానీ, సింధ్లో కూడా ఇప్పటికే ఉద్యమాలు జరుగుతున్నాయి. పాకిస్తాన్ ఆర్మీని తిడుతూ, పాకిస్తాన్ ఆర్మీకి వ్యతిరేకంగా, పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు, ధర్నాలు, ఆందోళనలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో ఈ గండ నుంచి గట్టెక్కడానికి భారత్పై యుద్ధం చేయడం ఒకటే అస్త్రంలాగా అసిమునికి కనబడుతోంది. మరి ఈ నేపథ్యంలో ఏం జరగబోతోంది అనేటువంటి ఉత్కంఠ మాత్రం కనిపిస్తోంది. భారత ప్రభుత్వం కూడా, భారత సైన్యం కూడా సర్వసన్నద్ధంగా ఉన్నట్టు కనబడుతోంది. పాకిస్తాన్ ఏదైనా దుస్సాహసం చేస్తే ఎలా కౌంటర్ ఇవ్వాలి అనే దానికి సంబంధించి తప్పకుండా మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో పెట్టండి. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ మనం కలుసుకుందాం. జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.